VS9 న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. హుస్నాబాద్ లో హమాలీ సంఘం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. శాస్త్రోక్తంగా శ్రీకాళహస్తేశ్వరి అభిషేకం, స్వామివారి సేవలో తరించిన భక్తులు. ప్రయాణికులతో రద్దీగా మారిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, సాధారణ ప్రయాణికులకు తప్పని కష్టాలు. చంద్రబాబుకు హిందువులంటే గౌరవం లేదు. తిరుమల ఘటనపై బాధ్యులను ముఖ్యమంత్రి కాపాడుతున్నారన్న మాజీ మంత్రి ఆర్కే రోజా. హుస్నాబాద్ మున్సిపాలిటీలోని 16వ వార్డులో 35 లక్షలతో మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద హమాలీ సంఘం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 35 లక్షలతో హమాలీ భవన్ శంకుస్థాపన చేసుకున్నాం. అలాగే దీనిని ఇంకా అభివృద్ధి చేసే పూర్తి బాధ్యత నేను తీసుకుంటానని హామీ ఇచ్చారు పొన్నం ప్రభాకర్. హమాలీలు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని, మున్సిపల్ కమిషనర్ అందరికీ హెల్త్ చెకప్ చేపించాలని, ఏ మందులు అవసరమున్నా ఫ్రీగా ఇప్పిస్తా అన్నారు. మీ పిల్లలను మంచిగా చదివించండి, అప్పుడే భవిష్యత్తు బాగుంటుందని తెలిపారు. సంక్రాంతి శుభాకాంక్షలు. సకినాలు చేసి ఉంటారు అందరు. ఇప్పటికే ఈరోజు ఇప్పుడు 35 లక్షలకు మనం ఫౌండేషన్ వేసుకున్నాం. నేను ఇప్పుడే చెప్తా ఉన్నా, మళ్ళీ మేము కట్టే హామీ ఇస్తా ఉన్నా. ఇది స్లాబ్ పోసుకొని దానికి దీనికి మళ్ళా పైన మొత్తం దానికి దీనికి కలిపి స్లాబ్ పోసుకునే విధంగా నేను డబ్బులు ఇస్తా. స్లాబ్ కింద ఫ్లోరింగ్, ఇది ఓపెన్ హాల్ ఉంచుకోండి. పైకి మెట్లు ఇట్లనే ఉంటాయి, ఇంకా తీసుకుంటారా మీరు నిర్ణయం చేసుకొని నది వాస్తు ప్రకారంగా మళ్ళీ అది ఇది కలిపి పైన కూడా మళ్ళీ మీకు శాంక్షన్ చేసే విధానం అది. అందరూ నేను అయ్యో అన్న హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి ఇవన్నీ రేపు పొద్దున ఏమిటంటే మళ్ళీ తప్పైతే ఎవరో ఒకరు విమర్శ చేయడానికి వస్తుంది. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నా, 2 శాఖలకు మంత్రి ఉన్నా, ఇంకెన్ని రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ క్రియాశీల కార్యకర్త గాంధీ భవన్ పని ఉన్నా హుస్నాబాద్కు అత్యంత ప్రాధాన్యత. నేను చెప్పిన అప్పుడు రండి, నిన్న లేకున్నా నా దగ్గర క్యాంప్ హౌస్కి వచ్చి ఛాయ్ అయిపోమన్నా. మీరు ఎవరైనా వస్తే ఛాయ్ అయిపో చెప్పుని ఆ సంగతి చూస్తాం. కానీ నేను కూడా మీరు కనబడితే బాగున్నారా అని ఆగుతున్నా, మాట్లాడతా. ఎన్ని పనులున్నా మీకు ఎప్పుడు కూడా ఎక్కువ కూడా నన్ను కలవాలనుకొని కలవడంలో వాళ్ళని ఉంటే మొత్తం నియోజకవర్గంలో ఇక వాళ్ళు రాక వాళ్ళు వచ్చిన టైం నేను ఉండకపోతే నా దగ్గర ఇంటర్వ్యూలు లేవు, ఎవరో టైం తీసుకొని ఆపే టైం లేదు. ఎవరైనా స్వేచ్ఛగా కలిసే అవకాశం ఉంది. సపోజ్ 1 గంటలో 50 మందిని కలుస్తాను అనుకో, 200 మంది వస్తే చాలు, స్పీడ్ అయితే ఫటాఫట్. అంతే తప్ప నేను పట్టుకున్నప్పుడు కూర్చొని చాలా మంచిగా మాట్లాడుతూ అట్లేం ఇష్యూ లేదు. నేను మళ్ళీ కూడా కోరుతున్నా మీ అందరు, ఫస్ట్ మీ అందరికీ నేను అటు మున్సిపల్ కార్మికులకు కూడా చెప్పిన, మీరు ఎందుకంటే కష్టపట్టండు, మీకు అసలు అనారోగ్యం అనేది కానే కావద్దు. అట్లా కొంత చెప్పి రాదు కాబట్టి కొంత మీరు ఆరోగ్య పరీక్ష చేసుకుంటే, ముఖ్యంగా ఏమైందంటే మనం తినకుంటేనే ఇళ్ళలో ఉప్పు తింటాం. ఉప్పు తినడం వల్ల, ఎక్కువ తినడం వల్ల, నూనె తినడం వల్ల కొద్దిగా హార్ట్ అటాక్ కొంత అనారోగ్యం అవుతుంది. కొంత అప్పుడప్పుడు చెక్ చేసుకోండి, కొంచెం ఆరోగ్యం చెక్ చేసుకోండి. అది కూడా నేను వాళ్ళకి చెప్పిన, గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగానే చెక్ చేసుకోండి. చేసుకుంటే అది మళ్ళీ ఎప్పుడైనా పెట్టారు. దయచేసి నేను సారన్నకు చెప్తున్నా, రాజమౌళికి చెప్తున్నా, సారన్నకు రాజమౌళికి ఇద్దరికి చెప్తున్నా, మీ అందరినీ కూడా ఆరోగ్యం చెక్ చేయించండి. నేను మున్సిపల్ కమిషనర్ గారు కూడా చెప్పిన, కంపల్సరీగా మున్సిపల్ ఎంప్లాయీస్ కూడా ఆరోగ్యం ఫ్రీగా చెక్ చేయించండి. మీ అందరికీ ఆయన గోళీలు గిల్లు అవసరం అయితే కూడా ఫ్రీగా ఇప్పిస్తాం. ఆరోగ్యం ఉంటేనే పని చేయగలుగుతారు మీరు. మీకు ఇబ్బంది అయితే ఇల్లు కుటుంబానికి సంబంధించి ఇబ్బంది అవుతుంది. ప్లస్ రెండో పని చెప్పారు. ఏం పని చెప్పారు చెప్పండి. మీ అందరు ఫస్ట్ రోజు నుంచి ఒక పని చెప్తారు. ఏం పని? ఎవరన్నా ఆలోచన ఉంటే చెప్పారు. కూడా ఇన్సూరెన్స్ మీ పిల్లల్ని చదివిపోయని చెప్పినా చెప్పలే మర్చిపోయారు. మరి పిల్లల్ని కూడా కష్టపడి చదివిపోయండి. గురుకులాల్లో ఏదాసుకుంటే చెప్పారు. అడ్మిషన్లు ఇప్పించే బాధ్యత నాది. ఎక్కడైనా రాష్ట్రంలో ఎక్కడంటే అక్కడ పోయి చదువుకోవచ్చు. దూరం ఉండి మంచిగా దూరం ఉన్నారని ఏదైనా గురుకులాల్లో 40% మెచ్చార్జీలు పెంచడం, పిల్లలు చదువుకోవచ్చు. కాబట్టి దయచేసి మీ అందరికి మరొక్కసారి ఈ తొందరగా పని షురూ చేసేది. ఎవరు తీసుకున్నారు కాంట్రాక్ట్ అన్న దాని కూర్చోమని ఎస్టిమేషన్ చెప్పి దాన్ని కూడా ఫటాఫట్ చేసేస్తారు. లాభం ఎంత అవుతుంది రేపు ప్రయత్నం చేసి హ్యాపీ సంక్రాంతి. శ్రీకాళహస్తి ఆలయంలో శనీశ్వర ఆలయంలో శాస్త్రయుక్తంగా అభిషేకం నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ధనుర్మాసం పురస్కరించుకొని శనీశ్వరునికి విశేష అభిషేక సేవలు చేపట్టారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు శనీశ్వరుని అనుగ్రహం కోసం
శనీశ్వరుని నుండి విముక్తి కోసం పూజలు జరిపారు. ప్రయాణికులతో రద్దీగా మారిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా తమ సొంత ఊర్లకు బయలుదేరారు ప్రయాణికులు. రైల్ ఫుట్బోర్డుపై వేలాడుతూ ప్రమాదకరంగా ప్రయాణం చేస్తున్నారు ప్రయాణికులు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా రైల్వే పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. చంద్రబాబు ఏ ముహూర్తాన ముఖ్యమంత్రి అయ్యాడో ఆ క్షణం నుండి ఇలాంటి దురదృష్టకర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని, తిరుమలలో ఎప్పుడు ఇలాంటి దుర్ఘటన జరగలేదని, చంద్రబాబు అధికారం చేపట్టిన దగ్గర నుండి ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని విమర్శించారు మాజీ మంత్రి ఆర్కే రోజా. తన మనుషులని టీటీడీలో పెట్టుకుని ఈ రోజు 6 మృతికి కారణమయ్యాడని ఆరోపించారు రోజా. వారిని కాపాడాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు తప్ప ఇంతవరకు ఒక్కరిపై కూడా కేసు పెట్టలేదని విమర్శించారు. హిందూ మనోభావాలను చంద్రబాబు గౌరవించడం లేదంటూ తీవ్రంగా విమర్శించారు రోజా. గమనించి అందరూ అసహించుకుంటున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే తిరుమలలో ఎప్పుడూ కూడా ఇలాంటి ఘోరమైన దుర్ఘటన జరగలేదు. చంద్రబాబు నాయుడు ఏ ముహూర్తాన ముఖ్యమంత్రి అయ్యాడో ఈ టీటీడీ అలాగే వెంకటేశ్వర స్వామి పరువు ప్రతిష్ట దిగజారిపోయేలాగా ప్రతి ఒక్క కార్యక్రమం చేయటం మనం కళ్ళారా చూస్తున్నాం. నిజంగా ఈరోజు ఎంత బాధాకరం అంటే ఈ చంద్రబాబు నాయుడు తన మనుషుల్ని టీటీడీలోను తిరుపతిలో పెట్టుకొని ఈరోజు 6 మందిని బలి తీసుకుంటే ఇంతవరకు ఒక్కరి మీద కూడా కేసు పెట్టలేదు. వాళ్ళని కాపాడాలన్న ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఈయనకి హిందువులంటే గౌరవం లేదా? ఈయనకి భక్తులంటే గౌరవం లేదా? వాళ్ళ ప్రాణాలకి విలువ లేదా? ఎంత సిగ్గుచేటో ఒకసారి మీరు ఆలోచించండి. ఈరోజు చంద్రబాబు నాయుడు తనకి రోజు భజన చేసే నాయుడు గారినేమో టీటీడీ చైర్మన్ చేసుకున్నాడు. తన గత ఓఎస్డి వెంకయ్య చౌదరినేమో అడిషనల్ ఈఓగా పెట్టాడు. మళ్ళీ జేఈఓగా కూడా పోస్ట్ ఇచ్చాడు. జేఈఓ అనేది ఒక సీనియరు అనుభవం ఉన్న వ్యక్తికి ఇవ్వాల్సిన పోస్టుని ఏ అనుభవం లేనివాడు, భక్తి లేనివాడు, భక్తుల మీద ప్రేమ అభిమానం లేని వాడికి ఇచ్చాడు అంటే దానికి కారణం వెంకయ్య చౌదరి అవటమేనా అని నేను అడుగుతున్నా. ఇక ఎస్పీగా సుబ్బారాయుడు గారు తన దగ్గర సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేసిన వాడిని తిరుపతి తీసుకొచ్చి ఎస్పీగా పెట్టాడు. ఇలా నీకు సేవ చేసే వాళ్ళని పెట్టుకొని భక్తులకి సేవ చేయాలన్న ఆలోచన వాళ్ళకి లేకుండా చేసి ఈరోజు 6 మంది చనిపోవటానికి 60 మంది గాయపడటానికి కారణమైన వాళ్ళని ఇంతవరకు కేసు పెట్టకుండా కాపాడాలన్న ప్రయత్నం చేస్తుంటే చంద్రబాబు నాయుడిని ఏమనాలో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే దీంట్లో వీళ్ళందరితో పాటు మొదటి ముద్దాయిగా చంద్రబాబు నాయుడు గారిని పెట్టాలి. ఎందుకంటే ఒక పక్క మోడీ గారి మీటింగ్ జరుగుతుంది, దానికి ఉన్న పోలీసులంతా అటుపోయారు. ఇక చిత్తూరు తిరుపతి జిల్లా పోలీసులనైనా ఈ టోకన్ల దగ్గర పెట్టి ఒక 3 రోజుల ముందుగానే టోకన్లు ఇచ్చి వాళ్ళకి సేఫ్టీగా పంపించుంటే ఈరోజు ఈ దుర్ఘటన జరుగుండేది కాదు. కానీ 9వ తేదీ టోకన్లు ఇస్తామని చెప్పి అది 8వ తేదీ సాయంత్రానికే ప్రీపోన్ చేసి 6, 7, 8 చంద్రబాబు నాయుడు కుప్పంలో కూర్చొని ప్రోగ్రాం చేసుకుంటూ పోలీసుల్ని అధికారుల్ని తన చుట్టూ తిప్పుకొని వాళ్ళని పని చేయకుండా చేసి 6 మందిని చంపేసి ఇప్పుడు అధికారుల తప్పిదమంటే ఇది తప్పించుకోవడం కాదా? ఇది ముమ్మాటికి చంద్రబాబు నాయుడు ఆయన ప్రభుత్వం చేసిన హత్యే. ఆయన ఏం ప్రోగ్రాం చేశారో మీ అందరికీ తెలుసా? ఒకసారి చూడండి. 6, 7, 8వ తేదీ చేసిన ప్రోగ్రాంలు స్వర్ణ కుప్పం అంట, కుప్పం విజన్ 2029 అంట. 30 ఏళ్లకు పైగా కుప్పానికి ఎమ్మెల్యేగా ఉన్నావు, మూడు సార్లు ఆల్రెడీ ముఖ్యమంత్రిగా చేశావు. అప్పుడు చేయలేని స్వర్ణ కుప్పం ఇప్పుడు చేస్తానని ఇలాంటి ఒక క్రూషియల్ టైంలో పెట్టి నీ సెల్ఫ్ డబ్బా నీ భజన నువ్వు చేసుకోవడానికి 6 మందిని చంపేసి 60 మందిని గాయాల పాలు చేసి మళ్ళీ కళ్ళబొల్లి మాటలు ఎంతవరకు మాట్లాడటం సమంజసం?
పిఠాపురం నియోజకవర్గం కుమరపురంలో మినీ గోకులాన్ని ప్రారంభించారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్. శ్రీకృష్ణుడి ఆలయం వద్ద నిర్మించిన ఈ గోకులాన్ని ప్రారంభించి రైతు శ్రీ యాదవ్ నాగేశ్వరరావుకి అందజేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులతో 1.85 లక్షల వ్యయంతో దీన్ని నిర్మించారు. మినీ గోకులాన్ని ప్రారంభించి 4 గోవులను రైతుకి అందజేశారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని పలు రైల్వే ప్రాజెక్టుల పనులను పర్యవేక్షించడం జరిగిందని అన్నారు కరీంనగర్ ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్. కరీంనగర్ ఆర్ఓబి, ఉప్పల్ ఆర్ఓబిలతో పాటు ఇతర రైల్వే పనుల పురోగతిని సమీక్షించడం జరిగిందన్నారు. కరీంనగర్ ఆర్ఓబి పనులు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో 154 కోట్ల రూపాయల వ్యయంతో జరుగుతున్నాయని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సిన భూసేకరణ పనులు ఆలస్యం అవుతుండటంతో ఈ పనుల్లో జాప్యం జరుగుతుందన్నారు. త్వరగా ఈ పనులు పూర్తి చేయాలని, అలాగే ఉప్పల్ ఆర్ఓబిని 3 నెలల్లో అందుబాటులోకి తేవాలని అధికారులకు సూచించడం జరిగిందని తెలిపారు బండి సంజయ్. కరీంనగర్ ఆర్ఓబి మొదట రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా 80 కోట్లు, కేంద్ర ప్రభుత్వం వాటా 20 కోట్ల రూపాయలతోని ఈ కరీంనగర్ తీగలపల్లి ఆర్ఓబి నిర్మాణాన్ని ప్రారంభించడం. చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆర్ఓబి లేకపోవడం వలన రైలు గేట్ పట్టపడాల ఇబ్బంది వస్తుందని చెప్పి బాధను గుర్తించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం స్పందించి ఆర్ఓబికి ఆమోదం తెలిపింది. 20 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు అప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు ఇవ్వాల్సినటువంటి 80 కోట్ల రూపాయలను ఇవ్వకపోవడం వలన ఆ పనులు మొత్తం ఆర్ఓబి మొత్తం పెండింగ్ లో ఉండే. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు పడుతున్న ఇబ్బంది దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం సేతు బంధన్ స్కీమ్ ను కొత్తగా ప్రారంభించింది. కాబట్టి ఈ సేతు బంధన్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పూర్తి 100% నిధులు కేంద్ర ప్రభుత్వమే విడుదల చేస్తుంది. కాబట్టి అప్పుడు మంత్రి గారిని నితిన్ గడ్కరీ గారిని రిక్వెస్ట్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తలేదు, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి వాటా ఇస్తలేదు. కాబట్టి ప్రజలు ఇబ్బందులు తెలిపిన తర్వాత వారు దానికి అంగీకరించి కరీంనగర్ తీవ్రపల్లి అని చెప్పి ఆర్ఓబిని కూడా సేతుబంధన్ స్కీమ్ లో యాడ్ చేయడం వలన 154 కోట్ల రూపాయలు కేంద్రమే 100% నిధులు విడుదల చేసింది. అందుకే పనులు నడుస్తా ఉన్నాయి. ఇక్కడ ఇబ్బంది గానీ కొత్తపల్లి మనోహరాబాద్ లైన్ లేట్ కావడానికి ఇబ్బంది ఏంటంటే ల్యాండ్ ఎక్వేషన్ భూ సేకరణ విషయంలో చాలా ఇబ్బందులు రావడం వలన దానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం వలన ఏ ప్రభుత్వం ఉన్నా సహకరించకపోవడం వలన ఇబ్బందులు వస్తా ఉన్నాయి. కానీ ఎందుకు లేట్ అవుతుంది ఇంకా పనులు అయితే లేవు అని చెప్తే రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలి. కేంద్ర ప్రభుత్వం చేసే అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తే పనులు చక్కచక్క సాగుతాయి, ప్రజలకు ఇబ్బందులు గురగారు. కానీ భూ సేకరణ విషయంలో ఏ ప్రాజెక్ట్ వచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు భూ సేకరణ విషయంలో సహకరిస్తున్నారు. భూ సేకరణ చేసేది రాష్ట్ర ప్రభుత్వాలే. ఇక్కడ ఆర్ఓబి కూడా భూ సేకరణ సంబంధించి ఇబ్బందులు రావడం వలన ఇలా ఆర్ఓబి పనులు కొంచెం లేట్ గా నడుస్తున్న విషయం వాస్తవం. ఇంకా 6 months లోపల ఈ 154 కోట్ల రూపాయలతో ప్రారంభించినటువంటి ఆర్ఓబిని 1 side ల్యాండ్ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. 6 నెలల లోపల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా, ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా 1 side ల్యాండ్ అనేది పూర్తి చేస్తాం. ఆర్ఓబి ప్రజలు సులువుగా పోయడానికి వీలుగా. మళ్ళీ దాని తర్వాత ఇంకో 6 months లోపల మిగతా సెకండ్ లైన్ కూడా పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం. బట్ అక్కడ ఆ తార్ రోడ్ సంబంధించి ఇప్పుడు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి 36 లక్షల రూపాయలను మనం శాంక్షన్ చేయించడం జరిగింది. ఆ 36 లక్షల రూపాయలతో వెంటనే రోడ్డు నిర్మాణం కూడా పూర్తి అయిపోయింది. కానీ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా. ఉప్పల్ సంబంధించి ఆర్ఓబి విషయంలో ఆలస్యమైన విషయం వాస్తవం. నేను గతంలో కూడా ఉప్పల్ దానికి సంబంధించి 54 కోట్ల రూపాయలతోని ఆర్ఓబి ప్రారంభించడం 2016లో ప్రారంభించడం 2019 క్లియర్ కావాలి పడి. కానీ ఇప్పుడు కూడా పనులు ఇంకా నడుస్తున్నాయి, మధ్యలో పనులు ఆపేశారు. నేను ఎన్నికలకు ముందు రివ్యూ చేసిన తర్వాత అప్పుడు తిరిగి పనులు ప్రారంభమైనాయి. కాబట్టి ప్రజల ఇబ్బంది దృష్టి ఉంచుకొని దాని మీద సీరియస్ గా రివ్యూ చేయడం జరిగింది. వాళ్ళ ఉప్పల్ ఆర్ఓబికి సంబంధించి అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. 54 కోట్లతో ఉన్నటువంటి ఉప్పల్ ఆర్ఓబిని కూడా పూర్తి చేస్తామని చెప్పి అధికారులు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి 6 నెలల లోపల ఉప్పల్ ఆరోగ్యం కూడా పూర్తి చేస్తాం. సంక్రాంతి రద్దీని సొమ్ము చేసుకుంటున్న ప్రైవేటు ట్రావెల్స్ పై విశాఖ ఆర్టీఏ అధికారులు కొరడా జల్పించారు. తనిఖీల్లో అధిక ఛార్జీలు, ఓవర్లోడింగ్ చేసిన 5 ట్రావెల్ కంపెనీలపై జరిమానా వేసి కేసులు నమోదు చేశారు. సంతానం లేని మహిళలను గర్భవతులను చేయండి, 13 లక్షలు అందుకోండి. ఈ ప్రకటన చూసి ఇదేదో బాగుందని వెళ్లిన వారు నిలువునా మోసపోయారు. బీహార్లోని నవాడా జిల్లాలో బయటపడిన ఈ స్కామ్ కలకలం రేపింది. ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్, ప్లే బాయ్ సర్వీస్ పేరిట ముఠా ఒకటి ఫేస్బుక్ లో ప్రకటనలు ఇచ్చింది. సంతానానికి నోచుకొని మహిళలను గర్భవతులను చేస్తే 13 లక్షలు పొందవచ్చని ఊరించింది. అంతేకాదు గర్భవతులను చేయడంలో విఫలమైన 5 లక్షల రూపాయల వరకు పొందవచ్చని పేర్కొంది. అంతే, ఈ ప్రకటన చూసిన వారు ఇదేదో బాగుందని పోలోమంటూ ఆ సంస్థను ఆశ్రయించారు. అలా వచ్చిన వారి నుంచి పాన్ కార్డ్, ఆధార్ కార్డుతో పాటు ఇతర వివరాలను నిందితులు సేకరించారు. రిజిస్ట్రేషన్ ఫీజు కింద 799 రూపాయల చొప్పున వసూలు చేశారు. అనంతరం రిజిస్ట్రేషన్, హోటల్ గదుల బుకింగ్స్ పేరిట డబ్బులు వసూలు చేశారు. అలాగే సెక్యూరిటీ డిపాజిట్ కింద 20,000 వరకు వసూలు చేశారు.
డబ్బులు ఇచ్చేందుకు బాధితులు నిరాకరిస్తే బ్లాక్మెయిల్ చేసేవారు. ఇలా బాధితుల నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేశారు. ఈ ముఠా వ్యవహారంపై అనుమానంతో కొందరు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులు ప్రిన్స్ రాజ్, బోలా కుమార్, రాహుల్ కుమార్ సహా 8 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి 6 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో కస్టమర్ల ఫోటోలు, వాట్సాప్ చాటింగ్, ఆడియో రికార్డింగ్, బ్యాంకు లావాదేవీలను గుర్తించారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన నూతన వైద్య పరికరాలు, అల్ట్రాసౌండ్ స్కానింగ్ రూమ్, సిఆర్ఎం ఆర్థోస్కోప్ రూమ్ ని ప్రారంభించారు మంత్రి కొల్లు రవీంద్ర. అలాగే కొల్లు ఫౌండేషన్ ద్వారా స్ట్రెచర్స్ ని ఆసుపత్రికి అందించి పేదలకు మెరుగైన వైద్యం అందించాలని వ్యాధులకు సూచించారు మంత్రి. హిందూపురం పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు సిపిఐ ఆధ్వర్యంలో పేదలకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం హిందూపూర్ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టడం జరిగింది. ఈ ధర్నా సందర్భంగా సిపిఐ హిందూపురం తాలూకా కార్యదర్శి కనిశెట్టిపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు స్థలాలు కేటాయించి ప్రభుత్వమే 5 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి అందించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం సీనియర్ అసిస్టెంట్ ఈశ్వరయ్యకు వినతి పత్రం అందించడం జరిగింది. ఎంఆర్ఓ కార్యాలయంలో కూడా దీనికి సంబంధించి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కలెక్టర్ కార్యాలయంలో కూడా వినతి పత్రాలు అందించడం జరిగింది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా హిందూపురం తహసీల్దార్ కార్యాలయం ముందు పేదలందరితో కలిసి పేదలందరికీ రాష్ట్ర ప్రభుత్వం 2 సెంట్లు చెప్పున పట్టణాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు చెప్పున ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి, అలాగే ఇండ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయలు పేదలకి మంజూరు చేసి పేదవానికి ఇల్లు అనేది నిర్మించడానికి ఈ సౌకర్యాలను కల్పించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పేదల పక్షాన వెంటనే అధికారులు స్పందించి పేదలకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పి ఇటీవల ఎక్సైజ్ అధికారులపై బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ చేసిన అవినీతి ఆరోపణలపై ఎక్సైజ్ శాఖ విచారణ కమిటీ వేసింది. జాయింట్ డైరెక్టర్ శశిధర్ రెడ్డి, అసిస్టెంట్ సెక్రటరీ నాగలక్ష్మి నేతృత్వంలో జరిగిన విచారణకు రాచాల యుగంధర్ గౌడ్ హాజరయ్యారు. హైదరాబాద్ నాంపల్లిలోని ఆబ్కారీ శాఖ కార్యాలయంలో కమిటీ ముందు విచారణకు హాజరైన అనంతరం రాచాల మాట్లాడుతూ ఎక్సైజ్ కార్యాలయంలో ఆఫీసు సూపరింటెండెంట్ సయ్యద్ ఒమర్ అలీ, వనపర్తి ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా పనిచేసిన ప్రభు వినయ్లపై తాను చేసిన ఫిర్యాదులపై విచారణ జరిగినట్లు తెలిపారు. తాము చేసిన ఫిర్యాదులపై ఆధారాలతో సహా కమిటీకి అందజేసినట్లు వివరించారు. 20 ఏళ్లకు పైగా ఒకే చోట విధులు నిర్వహిస్తూ ఆఫీస్ సూపరింటెండెంట్ సయ్యద్ ఒమర్ అలీ సీనియారిటీ లిస్టులో తనకు అనుకూలంగా ఉన్నవారి పేర్లను సిఫార్సు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని రాచాల ఆరోపించారు. అలాగే ఇటీవలే సస్పెండ్ అయిన వనపర్తి ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రభు వినయ్ డేట్ ఆఫ్ బర్త్ ను 1964 బదులు 1969 మార్చుకొని ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. అవినీతి అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుని ఎక్సైజ్ శాఖను ప్రక్షాళన చేయాలని రాచాల ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరి 15న తదుపరి విచారణను హాజరు కావాలని అధికారులు కోరినట్లు రాచాల వివరించారు. వనపర్తి ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా పనిచేసినటువంటి ప్రభు వినయ్ గారిపై మరియు ఈ కమిషనర్ ఆఫీస్లో ఆఫీస్ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న సయ్యద్ ఉమర్ అలీపై బీసీ పొలిటికల్ చేసిన ఆరోపణలపై మా ఫిర్యాదుపై స్పందించిన ఎక్సైజ్ శాఖ నేడు ఒక కమిటీ ఎంక్వైరీ జరిగింది. శశిధర్ రెడ్డి గారు జాయింట్ డైరెక్టర్, మరి అడిషనల్ అసిస్టెంట్ సెక్రటరీ నాగలక్ష్మి గారి ఆధ్వర్యంలో మేము కూడా విచారణకు రమ్మని మాకు ఈరోజు నోటీస్ ఇస్తే మేము కూడా రావడం జరిగింది. మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ అన్నీ కూడా, అంటే ప్రభు వినయ్ కుమార్ డేట్ ఆఫ్ బర్త్ మార్చింటూ సర్వీస్ రిజిస్టర్ అని మేము చేసినామో దానికి సంబంధించిన డాక్యుమెంట్లు అన్నీ కూడా మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. మరికొన్ని డాక్యుమెంట్లు కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంది. మళ్ళీ నెక్స్ట్ విచారణ కూడా
ఫిబ్రవరి 10వ తేదీ 15వ తేదీకి ఈరోజు అధికారులు నిర్ణయించారు. మరి ఈ సదనంలో కూడా చెప్తా ఉన్నాం, మేము చేసిన ఆరోపణలు కట్టుబడినాము. సయ్యద్ ఒమర్ అలీ గారు సత్యహరిచంద్రలాగా చెప్పిన ఇన్ని రోజులు మరి నీ భాగవతం అంతా తెలుస్తూ ఉంది. ఈరోజు నీవు ఆఫీస్ జిల్లా కేడర్లో పనిచేసినటువంటి నీవు హెచ్ఓడికి ఎట్లా వస్తావు? అందరికి సంబంధం లేకుండా నీ ఒక్కడో ఎట్లా వస్తావు హెచ్ఓడికి? అదేవిధంగా నీ కమ్యూనిటీకి హైదరాబాద్ చుట్టుపక్కల పోస్టింగ్లు వేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈరోజు అనేక అవకతవకలకు ఈరోజు ప్రభువిని డేట్ ఆఫ్ బర్త్ మార్చింది కూడా సయ్యద్ ఒమర్ అలీ అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మేము కూడా అధికారులకు అదే ఈరోజు డాక్యుమెంట్తో సహా అంటే ఎవిడెన్స్తో సహా కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి వెంటనే మా ఫిర్యాదుకు స్పందించిన ఎక్సైజ్ శాఖ అధికారులు డైరెక్టర్ గారు వెంటనే ఈ యొక్క విచారణకు ఆదేశించి చేయడం నిజంగా ఇది శుభపరిణామం. వీలైనంత తొందరగా అతనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి మేము మరొకసారి డైరెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు రైతులకు ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ శ్రేణులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ తహసీల్దార్ శ్వేతకు వినతి పత్రం అందజేశారు. మండల కేంద్రంలో బీజేపీ భూపాలపల్లి జిల్లా కిషన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు పోలిసాని తిరుపతిరావు ఆధ్వర్యంలో రేగొండ తహసీల్దార్ కార్యాలయానికి రైతుల నాయకులతో తరలి వెళ్లి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం తిరుపతిరావు మాట్లాడుతూ రైతులకు రైతు బంధు వానకాలం యాసంగి 2 పంటలకు కలుపుకొని ఎన్నికల సమయంలో 15,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు మాట మారుస్తున్నాడని ఆయన విమర్శించారు. రైతులకు బోనస్ ప్రకటిస్తానని చెప్పి ఇప్పటి వరకు కూడా రైతులకు జమ చేయలేదని, రైతు కూలీలకు కౌలు రైతులకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి సంవత్సరం అయిపోయినప్పటికీ కూడా వాటి విషయమే మాట్లాడడం లేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పనులు కూడా రాష్ట్రంలో అమలు చేయడం లేదని రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ లేకుంటే కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని తిరుపతిరావు హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికంటే ముందు వరంగల్ డిక్లరేషన్ ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడినటువంటి రైతులందరికీ కూడా ఏకకాలంలో 2 లక్షల రుణాలను మాఫీ చేస్తానని చెప్పినటువంటి యొక్క రాష్ట్ర ప్రభుత్వము డిసెంబర్ 9వ తారీఖున మొదటి సంతకం పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడినటువంటి రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ యొక్క దాన్ని అమలు చేయడం లోపల రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఎందుకంటే ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత 32 లక్షల మంది అంటే 32,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీకి అవసరం పడతాయని చెప్పినటువంటి యొక్క రాష్ట్ర ప్రభుత్వం అంటే అధికారిక లెక్కల ప్రకారమే తెలంగాణ రాష్ట్రంలో ఉండబట్టినటువంటి 2 లక్షల బాకీలు బ్యాంకులలో రైతులు కలిగినటువంటి రైతులందరికీ 32,000 కోట్ల బడ్జెట్ అవసరం పడుతుంది. తప్పకుండా మేము రాష్ట్ర ప్రభుత్వం మేము దీన్ని అమలు చేస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటి వరకు 2 లక్షల పైన ఉండబడినటువంటి ఏ ఒక్క రైతుకు కూడా 2 లక్షల లోపు 2 లక్షల రుణ బాకీ ఉండబడినటువంటి రైతుకు కూడా ఇప్పటి వరకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క రుణమాఫీని అమలు చేయలేదు. మరి 32,000 కోట్ల రూపాయల బడ్జెట్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేవలము 23,700 కోట్ల రూపాయలను మాత్రమే ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం రుణాలను మాఫీ చేసింది. అంటే 42 లక్షల మంది రైతులుంటే ఇప్పటి వరకు 23 లక్షల సుమారుగా 50,000 మందికి మాత్రమే రుణమాఫీ జరిగింది. దీన్ని తప్పకుండా 2 లక్షల పైన నిబంధన ఏదైతే ఉందో దానికి సంబంధం లేకుండా బేషరతుగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి రైతులకు రుణమాఫీ చేయాలి. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి 7,500 రూపాయల రైతు భరోసా ఏదైతే ఉందో దాన్ని బేషరతుగా మీరిచ్చినటువంటి మాట ప్రకారం దీన్ని అమలు చేయాలి. ఎందుకంటే గతంలో ఒక 2 దఫాలుగా ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా ఏదైతే ఉందో ఆ యొక్క రైతు భరోసా నిధులు ఇప్పటికే సుమారుగా అంటే 20,000 రూపాయల పైన ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా ఏదైతే ఉందో దాని యొక్క మీ యొక్క రాష్ట్ర మొండి ప్రభుత్వము రైతులకు మోసం చేసినటువంటి పరిస్థితి. ఈరోజు మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా 7,500 రూపాయలు అమలు చేయాల్సిందే. మీరు కౌలు రైతులకు కూడా రైతు భరోసాను వర్తింపజేస్తూ ఉన్నారు. కూలీలకు కూడా ఏదైతే 12,000 రూపాయలు అమలు చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఏదైతే ఉందో రైతులకు అనేక విపత్తుల ద్వారా
మరి నష్టం జరిగి పంట నష్టపోయినటువంటి రైతులకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఏదైతే ఉందో దాన్ని మరి కేంద్ర ప్రభుత్వము చాలా ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో అమలవుతూ ఉంది. కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 సంవత్సర కాలం గడిచినప్పటికీ కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుంది అన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటి మరి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన యొక్క పథకాన్ని అమలు చేస్తలేదు. దీన్ని కూడా వెంటనే అమలు చేయాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ద్వారా భారతీయ కిసాన్ మోర్చా మరి ఏదైతే ఉందో రాష్ట్ర మా అధ్యక్షులు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మేము రైతుల పక్షాన తప్పకుండా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకపోతే తప్పకుండా గ్రామాల వారీగా రైతు రుణమాఫీ కానటువంటి రైతులను అందరినీ సేకరించి తప్పకుండా మరి ఆందోళన చేస్తామన్నటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్.